హాయ్ అండి. ఈ వీడియోలో మనం అంబ్రెల్లా టాప్ కటింగ్ లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ తీసుకొని ఈ విధంగా మొత్తం ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాలి. కింద ప్లెయిన్ ఉందని కొంచెం పైకి పెట్టాను. నేనైతే కట్ చేసుకునేటప్పుడు కూడా పైనుంచి కట్ చేశాను కదా, కాబట్టి వర్క్ నుంచి నేనైతే దీన్ని జాయిన్ చేయడం స్టార్ట్ చేశాను. క్లాత్ అనేది కదలకుండా నీట్గా వచ్చే విధంగా అయితే మనం జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అయితే ఎక్కడ పైకి లెగవద్దు. ఈ విధంగా స్ట్రైట్గా అనుకుంటూ జాయింట్ అయితే వేసుకోవాలి. జాయింట్ వేసేటప్పుడు మనం ఎడ్జ్కి వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ లోపలికి. ఎందుకంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకు కుట్ట అనేది బయటికి కనిపించొద్దు. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ కట్ చేయలేదు కదా, 2 ఫీజింగ్ అయితే తీసుకున్నాము. ఫీజింగ్ ఎలా కట్ చేయాలో మన వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేయండి, తెలుస్తుంది. ఇది వచ్చేసి స్టార్ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్కే పెట్టాను. ఈ విధంగా ఒక క్లాత్ అయితే తీసుకొని నెక్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పిన్స్ అయితే పెట్టుకోవాలి కదలకుండా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ షేప్స్ దగ్గర అయితే సూది దించిన తర్వాతే పాదం తీసి తిప్పుకోవాలి నెక్. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని మిగతాది మొత్తం ఎక్స్ట్రా కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా నెక్ చుట్టూ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. 2 నెక్స్ సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 జాయింట్ అయితే వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం నెక్ విడ్త్ తీసుకున్నాం కదా, అక్కడ డాట్స్ పెట్టుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న నెక్ని అక్కడ ఎగ్జాక్ట్లీ పెట్టుకొని అటు ఇటు ఈక్వల్గా చూసుకోవాలి. మనం ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా నీట్గా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి కదలకుండా. ఇప్పుడు సేమ్ ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే కుట్టు మీద 1/2 ఇంచ్తో కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చే విధంగా అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అయితే తిరుగుతుంది. సేమ్ అందుకే ఫీజింగ్ కుట్టుకునేటప్పుడే నీట్గా కుట్టుకోవాలి 1/2 ఇంచ్ ఖర్చుతో. ఇప్పుడు పిన్స్ అనేది తీసేసి రివర్స్ చేసి ఒకసారి నెక్ ఎలా కుట్టామనేది చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి లైనింగ్ క్లాత్ ఫోల్డ్ అయ్యి నెక్ కిందికి కూడా వస్తుంది. అలా చూసుకున్న తర్వాత 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటేనే మనం నెక్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేకుంటే మళ్ళీ నెక్ తీసి మళ్ళీ నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఉన్న క్లాత్ అంతా తీసేసి షేప్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసాను. షేప్ తిరగాలి కదా, అందుకు కట్స్ పెట్టాను. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు అయితే వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఫీజింగ్ వేసాం కాబట్టి స్టిఫ్గా ఉంటుంది, నీట్గా తిరుగుతుంది నెక్ కూడా. చూసారు కదా, ఎడ్జ్కి అయితే ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. సేమ్ షేప్ ఏ విధంగా ఉందో అలానే స్టిచ్ అయితే వేసుకోవాలి. షేప్ దగ్గర కంపల్సరీ సూది అయితే కిందకి దించాలండి, లేకపోతే షేప్ అవుట్ అవుతుంది. మనం ఏ షేప్ కట్ చేసుకున్నా కూడా నెక్ స్టిచ్ చేసుకోవడం అయితే ప్రాసెస్ సేమ్ ఇలానే ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇలానే నేను ప్రిపేర్ చేసుకున్న నెక్ అయితే ఈ విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకున్నాము. నెక్ దగ్గర నీట్గా ఈక్వల్గా పెట్టుకొని షోల్డర్స్ రఫ్ అయితే వేసేసేయాలి. 2 స్టిచ్చెస్ వేసుకోవాలి మనం షోల్డర్కి. చూసారు కదా, కంపల్సరీ రఫ్ వేయాలి, లేకపోతే కుట్టు విడిపోతుంది. ఇప్పుడు 2 షోల్డర్స్ అయితే జాయింట్ వేసేసాం మనం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్స్. ఇప్పుడు హ్యాండ్ మెయిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మనం జాయింట్ అయితే వేసుకున్నాం కదా లైనింగ్కి, అది రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ మీద ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫోల్డింగ్ కోసము. సేమ్ అదే 1/2 ఇంచ్ మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని తిప్పేసి ఆ లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే రానివ్వండి. అప్పుడు ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి, లైనింగ్ క్లాత్ బయటికి అయితే రాదు. ఇప్పుడు మొత్తం లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసి లైనింగ్ అయితే జాయింట్ వేసుకున్నాం మనం. హ్యాండ్కి జాయింట్ వేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే చిన్న ప్రిల్స్ పెట్టాలన్నాను కదా మిడిల్లో, కాబట్టి హ్యాండ్ మామూలుగా అయితే మనం మిడిల్ నుంచి జాయింట్ వేసుకుంటాం. ఈ హ్యాండ్ అయితే నేను ఒక సైడ్ నుంచి జాయింట్ వేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ మిడిల్ డాట్ మిడిల్లో పెట్టేసి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ప్రిల్స్ కోసము, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ప్రిల్స్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఎక్కువ ప్రిల్స్ ఏం రావు, 2-3 ప్రిల్స్ అయితే వస్తాయి మనకి.
దీనికి వచ్చేసి తక్కువనే పెట్టమన్నారు కదా, సేమ్ అటు సైడ్ కూడా ఇటు ఎన్ని ప్రిల్స్ పెట్టామో అటు సైడ్ కూడా సేమ్ పెట్టుకోవాలి, లేకపోతే ప్రిల్ స్టిచ్ అయిన తర్వాత నీట్గా ఉండదు. ఇప్పుడు మొత్తం హ్యాండ్ మొత్తం జాయింట్ వేసాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ వేస్తాం కదా హ్యాండ్కి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి కింద మెయిన్ క్లాత్కి మనకి జాయింట్లు పడతాయి కదా, మెయిన్ క్లాత్ ఈ విధంగా జాయింట్ ఎక్కడ పడుతుందో అక్కడ పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, చెప్పాను కదా ఎక్కువ క్లాత్ ఉండేది మనకి సైడ్కి వస్తుంది, తక్కువ క్లాత్ ఉండేది మిడిల్కి వస్తుంది. మనం మిడిల్ నుంచి జాయింట్ వేసేటప్పుడు తక్కువ క్లాత్ ఉన్న సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ సైడ్ తక్కువ క్లాత్ ఉంది చూడండి, ఇది మిడిల్ నుంచి జాయింట్ చేస్తున్నాను నేను. ఇంకొకటి వచ్చేసి సైడ్ నుంచి జాయింట్ వస్తుంది అనమాట. ఒకటి మిడిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకొకటి సైడ్ నుంచి జాయింట్ స్టార్టింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా జాయింట్ వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. ఎలా అంటే అలా వేస్తే కొంచెం హైట్ ప్రాబ్లం వస్తుంది డ్రెస్. పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. అంటే మనం వేసిన జాయింట్ నీట్గా కనిపించే విధంగా ఇలా వేస్తాము. చూసారు కదా, సైడ్కి వచ్చేసి పెద్దగా ఉంది నేను జాయిన్ చేసింది. అదిగోండి మిడిల్కి వచ్చేసరికి చిన్నగా వస్తుంది, సైడ్కి వచ్చేసి పెద్దగా ఉంటుంది. సేమ్ ఇంకో పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా అలానే జాయింట్ వేయాలి. జాయింట్ వేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆపోజిట్లో రావాలి జాయింట్లో, అప్పుడే మనం కరెక్ట్గా వేసినట్లు. ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ అయితే జాయింట్ వేసేస్తున్నాను. లైనింగ్కి జాయింట్లు ఏం లేవు కదా, డైరెక్ట్ కుట్టేసేయడమే. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత బాడీ పార్ట్కు జాయింట్ వేద్దాము. బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా మెయిన్ సైడ్ పెట్టుకొని కింద పార్ట్ ఉంటుంది కదా మనం జాయింట్ వేసింది, ఈ విధంగా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈక్వల్గా ఉందా ఇంకా ఎక్కువ ఉందా అని. ఒకవేళ మనకి ఎక్కువ అనిపిస్తే సైడ్కి కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం సైడ్కి అట్లా ఎక్స్ట్రా వదిలేస్తే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఉండి ఒక 1 ఇంచ్ మీద నేను ఇటు కొంచెం వదిలేసాను. సేమ్ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ అంతే జాయింట్ వేసుకోవాలి, బ్యాక్ పార్ట్ కూడా అంతే జాయింట్ వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ కంప్లీట్గా కుట్టాము కదా, సైడ్స్ వేసేసుకున్నాము. హ్యాండ్ మెజర్ చూసుకొని హ్యాండ్ నుంచి బాడీ కింది వరకు అయితే ఒక స్టిచ్ వేసేసుకుంటాము. ఇటు సైడ్ ఎలా వేసుకున్నామో అటు సైడ్ కూడా అంతే హ్యాండ్ మెజర్ చూసుకొని సేమ్ వేసేసుకోవాలి. ఒకసారి మనం మెజర్మెంట్ చెక్ చేసుకొని ఈక్వల్గా ఉందా లేదా అని ఒకసారి ఫ్రాక్ అయితే చెక్ చేసుకోవాలి. మనం ఈక్వల్గా పట్టుకుంటూ కింది వరకు స్టిచ్ అయితే రానివ్వాలి. చూసారు కదా, సైడ్కి మనకి 4 ఉంటాయి, మెయిన్ క్లాత్స్ 2 లైనింగ్స్ 2 ఈక్వల్గా పట్టుకొని మనమైతే స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి. సైడ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎక్కడ కుచ్చులాగా రాకుండా. 2 సైడ్స్ కూడా ఇలానే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రాక్ ఎంత అందంగా ఉందో. ఇంతేనండి, చాలా ఈజీగా అంబ్రెల్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి.